ఇప్పుడు ప్రస్తుతం మన అశోక్ గారి గురించి అడుగుదాం. ఎలా ఈ సినీ ఫీల్డ్లోకి వచ్చారు, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎన్ని సినిమాలు చేశారు, వీరి గురించి మాట్లాడదాం. అశోక్ గారు అసలు ఎక్కడండి, మీ నేపథ్యం ఎక్కడ? నేను పుట్టింది పెరిగింది ఇప్పుడు యాదాద్రి జిల్లా అండి, యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం. మా ఊరు పేరు వస్తా కొండూరు. ఓకే. అక్కడే నేను పుట్టాను, అక్కడే 10th వరకు చదువుకున్నాను. మా పక్కూరు దేవరపేట ఊర్లో మిగతా అంటే 7th వరకు మా ఊర్లో ఉంది. 8th 9th 10th దేవరపేట చదువుకున్నాను. దాని తర్వాత 80sలో నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత కొంచెం చిన్న సినిమాల పిచ్చి ఎక్కువ నాకు. అదే ఎలా సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు అని. అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సినిమా ఫీల్డ్కి పోదామని ఒక వర్క్ షాప్ చేశాను అనమాట నేను. ఆ వర్క్ షాప్ చిన్నప్పటి నుంచి ఏమైనా నాటకాలు అలాంటి డాన్స్ చేసేవాడిని నేను. ఓకే. మాపల్లిలో గోపాలని అప్పట్లో ఒక సినిమా బాగా ఫేమస్ పాట ఉండేది. నేను ఈల వేస్తే గోలకొండ అదిరి పడతది, నేను దరువు వేస్తే పడుచు గుండె ఎగిరి పడతది అని అర్జున్ ఉన్నాడు, జెంటిల్మెన్ అర్జున్, ఆయన చేసిన పాట అనమాట. అది మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద టోర్నమెంట్ జరిగేదండి. జరిగినప్పుడు ఆ సాంగ్ వేస్తే నేను 1 night లో హీరో అయిపోయినా మొత్తం ఒక్క సాంగ్కే. అది మీకు హ్యాపీ అనిపించింది? అరే అమ్మో, మనం ఏం చేసినా కూడా ఇంత పేరు రాదు కదా, ఒక్క పాటకి ఇంత పేరు వచ్చింది, మనకి ఎట్లాగా అది కొంచెం ఉంది కదా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనేది. ఇంకా అప్పుడు దీనికి మార్గం ఏంటంటే దీక్షితులు గారు అప్పుడు నాటకాలకి జడ్జిగా వచ్చారు మా దగ్గరికి. ఓకే. దీక్షిత్ గారు అని ఎవరైనా తెలిసిన వాళ్ళు అట్లా ఉన్నారండి ఇండస్ట్రీలో? ఎవరు లేరండి. ఇండస్ట్రీలో ఉంటే నేను స్టార్ అయ్యేవాన్నేమో. అంటే ఇండస్ట్రీలో ఎవరు లేరు. మనమే రోడ్ వేసుకోవాలి, మనమే బైక్ నడుపుకొని మనమే వెళ్ళిపోవాలి. ఇప్పటివరకు అయితే జర్నీ అలాగే సాగుతుంది. దాని తర్వాత దీక్షితులు గారు మీకు చూసారనమాట. చూసి ఎవరైనా ఫర్దర్గా మీరు నాటకాల్లో యాక్టింగ్లో మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు డయాస్ మీద, మేము వర్క్షాప్లు కండక్ట్ చేసుకుంటాము రండి అంటే నేను జాయిన్ అయ్యాను వర్క్షాప్. జాయిన్ అయిన తర్వాత ఇంకా నాకు బాగా పెరిగింది, ఇంకా పట్టుదల పెరిగింది. అరే ఇప్పుడు మనం ఇప్పుడు డాన్స్ వచ్చు కొంచెం కొంచెం, అంటే మనకు అప్పుడు పరిపక్వత ఉండేది కాదు కదా మన యాక్టింగ్లో. ఇంకా ఆ 30 days మాకు బాగా రుద్దేవాళ్ళనమాట. అక్కడే ఉండాలి, పోవడం రావడం ఏం లేదు. ఉదయం 4 గంటలకు లేచామంటే రాత్రి 9 గంటల వరకు అదే పని ఉంటుంది. ఏమేమి నేర్పిస్తారు అశోక్ గారు అక్కడ? ఆ వర్క్ షాప్ లో ఫస్ట్ లేవగానే యోగా చేయాలండి. ఫస్ట్ లేవగానే మన కాలకృత్యాలు తీసుకోగానే యోగా, ఒక 1 hour వరకు యోగా. తర్వాత వాయిస్ ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. వాయిస్ మన ఓవల్స్ ఉంటాయి కదా, AEIOU, వీటిని గట్టిగా ఒక చెంబులో నీళ్ళు పోసుకొని అరవాలి గట్టిగా. అంటే మనం అందరం అరిస్తే పక్కలో డిస్టర్బ్ అవుతుంది, పక్కలో కంప్లైంట్ ఇచ్చేస్తాడు. అందుకని నీళ్ళు పోసుకొని అరిచామనుకోండి పక్కలోకి డిస్టర్బ్ కాదు ఇక. సో వాయిస్ పొద్దునైతే మనది చాలా బాగుంటుంది వాయిస్, సానబడతాం. సంగీత స్నానం చేసే వాళ్ళు ఇంతవరకు నీళ్ళలో అంటారు కదా, అది నిజమే. కానీ అందరికీ అవకాశం రాదు. ఊర్లో ఉంటే ఏదో గోదావరి నది ఒకటి పక్కన ఉంటే పోతుంది కదా, ఇది చేసేవాళ్ళము. దాని తర్వాత టిఫిన్ అది పెట్టేవారు. ఇంకా యాక్టింగ్, ఇది వాచకం, ఆంగికం, తర్వాత సాత్వికం, ఈ 4 అభినయాలు నేర్పించేవాళ్ళు. తర్వాత నాటకం వేసేవాళ్ళము. ఒక 30-40 మంది ఉన్నాం అనమాట. అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మనకు అంటే మనకి ఇష్టం ఉన్న ఫీల్డ్ ఉంది అనుకోండి, కష్టమే అనిపించదు. 4 గంటలకు లేచే వాళ్ళము, రాత్రి 10 గంటలు పడుకునే వాళ్ళం. పెద్ద నిద్ర ఉండేది కాదు కానీ మస్తు హ్యాపీగా ఉండేవాళ్ళు. అలా మెల్లమెల్లగా అక్కడికి మాకు తర్వాత ప్రదీప్ గారు వచ్చారు, ఒక సీనియర్ 4 స్తంభాలాట హీరో ప్రదీప్ గారు వచ్చారు. ఆయన ఒక లెక్చర్ ఇచ్చడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ద్వారా నేను చల్లా సుబ్రహ్మణ్యం గారని ఒక రచయిత ఉన్నాడు, ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ రైటర్ గా జాయిన్ అయ్యా. ఎట్లా రిలేటెడే కదా మనకి, రిలేటెడ్ కదా అని కాపీ రైట్ చేసేవాడిని. ఆయన రగులుతున్న భారతం ఒక సినిమా తీశారు 91లో అనుకుంటా, నాగేశ్వరరావు గారు హీరో. అట్లా మెల్లగా సినిమా ఎంట్రీ అయింది. ఇంకా ఎంట్రీ అయ్యి అలా కొనసాగుతూ కొన్ని రోజులు. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ మనం సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాం అంటే మన పెళ్లి లేదు, పిల్లడు ఎవడేవాడు. తెలంగాణలో అసలు ఇవ్వరు. అది మరి ఏం చేయాలని ఆలోచిస్తే ఒక ఉద్యోగం ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాం. ఏ ఉద్యోగం చేయాలంటే అంటే నేను మళ్ళీ చదువు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చిన్న పక్కకి వెళ్ళిపోయాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు అక్కడ సినిమాలోకి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అందరూ హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని దడదడ మాట్లాడేస్తున్నారు. మనం పక్క తెలంగాణ ఊరోళ్ళం, ఆ తెలంగాణ మాట తప్పితే ఇంకొక ముక్క కూడా రాదు. కొన్ని యాసలు మనం స్పష్టమైన తెలుగు మాట్లాడితే కొన్ని అర్థమయ్యేది కాదు. మనం ఇట్లా ఉందేమో ఇండస్ట్రీ అనుకున్నా. అయితే ఇంటర్మీడియట్ సరిపోదు, మనం మళ్ళీ చదువుకోవాలని మళ్ళీ పోయి చదువుకోవాలంటే మళ్ళీ ఏదో BA BCom అయితే అయిష్టంగా చదువుతాం. మళ్ళీ ఏం చదవాలి, తెలుగు యూనివర్సిటీలో డిగ్రీ ఉంది, యాక్టింగ్ కోర్స్ ఉంది. ఓకే, దాంట్లో జాయిన్ అయిపోయారు. ఇది బాగుంది, మన తగ్గట్టుగా ఉంటుందని
అందులో జాయిన్ అయిపోయా. జాయిన్ అయిపోయిన తర్వాత ఓన్లీ డిగ్రీ కదా, పీజీ కూడా చేస్తే బాగుంటుంది అంటే పీజీ అప్పుడు తెలుగు యూనివర్సిటీలో స్టార్ట్ చేయలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఉంది, ఎంఏపీ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో దాంట్లో జాయిన్ అయ్యా. దాంట్లో జాయిన్ అయినప్పుడు నేను తెలుగు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు రాయి అని ఒక నాటకం వేసాం. ఇక్కడ ఫస్ట్ మేము కొచ్చిన్లో వేసామండి. కొచ్చిన్లో వేసినప్పుడు జోనల్ 4 జోన్స్లో ఉంటుంది ఇది. జోనల్లో మాది సెలెక్ట్ అయింది, రాయి నేషనల్కి సెలెక్ట్ అయింది. నేషనల్ సెలెక్ట్ అయిన తర్వాత దాన్ని భువనేశ్వర్లో వేసాం రాయిని. అక్కడ నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. నీ సమస్య లేదు, ఇండియా లెవెల్లో నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సూపర్ యాక్టర్ అని ఫీల్ అయిపోయాను, దిగిపోయాను ఇండస్ట్రీలో. వచ్చాయండి మరి పాపం అంత మంచి యాక్టర్ నిజంగానే చాలా బాగా మీరు ఏదేస్తే అది కరెక్ట్. అదొక అదృష్టమేనండి. ఏ వేషం వేసినా అలా కనపడ్డామని ప్రతి ఒక్కరు అంటారు. ఫస్ట్ నాకు వేషం చెప్పిన డైరెక్టరే ఫీల్ అయిపోతారు, అరే అరే అలాగే ఉన్నాను. ఏ వేషం వేసినా రైతు అయినా రాజు అయినా ఏదైనా పర్లేదు. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మీరు డిసైడ్ అయ్యారా వెళ్ళడానికి? అలా ఏం లేదు, ఎనీ క్యారెక్టర్. నాకు కామెడీ బాగా ఇష్టం, కామెడీ కూడా చేస్తాను. ఎనీ క్యారెక్టర్ మీరు డైరెక్టర్ అయితే మీలో మీ దృష్టి చేస్తారు. సో అది బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం పెరిగింది నాకు. ధైర్యం పెరిగి ఇంకా ట్రై చేద్దామని చేసినాను. చేస్తే ఇంకా ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు అశోక్ గారు? 100 సినిమాలు అయినాయండి. ఫస్ట్ సినిమా చిటికెల పందిరి అని మన జేకే భారవి గారు ఇప్పుడు ఉన్నారు చూసారు, రామదాస్ చేశారు. ఆయన అప్పుడు సుదర్శన భట్టాచారి ఆయన పేరు, అప్పటికి ఇంకా పేరు మార్చుకోలే. ఆయన చిటికెల పందిరి అని ఒక వేషం వేశాడు, ఒక సినిమా తీశాడు. దాంట్లో ఫస్ట్ నా తెరంగేట్రం అనుకోండి, ఫస్ట్ సినిమా. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అట్లా అరుగు మీద కూర్చొని ఉంటే ఇక నేను బిచ్చగాను అనమాట. ఎక్కడ చూసుకుంటా, 2 కళ్ళు లేవు నారాయణ, 2 రూపాయలన్నీ ఈ నారాయణ అంట అనగానే ఆయన కింద నుంచి పైకి చూసి, ఎరా ఒక కన్ను కనపడుతుంది కదా అంటే, అయితే 1 రూపాయి ఈ నారాయణ. బాగుందండి. 2 కళ్ళు 1 రూపాయి కన్ను కనపడుతుంది, అయితే 1 రూపాయి అంట. అవును, మంచి క్యారెక్టర్ ఏది అండి ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో మీకు కొంచెం పేరు వచ్చిన క్యారెక్టర్ ఏదన్నా అంటే? ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. సినిమా రిలీజ్ అయితే కాలోజీ సూపర్ గా ఉంటుంది. దానికంటే ముందు జామెట్రీ బాక్స్ అని ఒక అద్భుతమైన సినిమా చేశానండి. అది ఇంకా రిలీజ్ కాలేదు, అంటే థియేటర్లోకి రాలేదు. ఓటీటీలో ఫాదర్ క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్ అండి. తర్వాత సాచి అని ఒక సినిమా కూడా చేశాను, అది జనాల్లోకి వెళ్ళలేదు. అంటే ఈ 3 సినిమాల్లో లీడ్ రోల్ అండి చేశాను. ఓకే, 3 సినిమాలో లీడ్ రోల్. సాహసం అని మన గోపిచంద్ గారి సినిమా ఉంటుంది, దాంట్లో ఒక లాటరీ టికెట్ కొంటాడు నా దగ్గర. షాప్ ఓనర్ క్యారెక్టర్, సిద్ధం, సాహసం, తర్వాత జైబోలో తెలంగాణ, బతుకమ్మ, ఇలా ఒక 100 సినిమాల దాకా చేశానండి. శంకర్ దాదా ఎంబీబీఎస్ చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా చేస్తున్నారు ప్రాజెక్ట్స్? మన రీసెంట్ గా రిలీజ్ అయింది పేక మెడల్ అనే ఒక సినిమా అండి. అందులో కూడా మంచి వేషం, కామెడీ వేషం. సిరీస్లు అలాంటి ఏమన్నా? సిరీస్ అంటే ఇది చేశాను, దూత, మన ఎవరు నాగ చైతన్య గారిది. ఓకే, దూత. అంటే ఫుల్ పేజ్గా నేను ప్రత్యేకంగా వెళ్ళి అడిగి ఏం చేయట్లేదు, చేస్తున్నాను. ఇంకొక 2-3 లూప్ లైన్లు ఉన్నాయి, కొన్ని పేరు పెట్టాల్సినవి ఉన్నాయి. చేసిన వాళ్ళు అన్నిట్లో మంచి హీరో క్యారెక్టర్ అంటే ఇంకా ఇది అనుకోండి. ఓకే, జాబ్ ఏం చేశారండి? జాబ్ మధ్యలో మళ్ళీ డిబేట్ అయిపోయాం కదా, మరి పిల్లని ఇవ్వాలంటే మనకి ఏముందని అడుగుతారు కదా. అలా అని చెప్పి నేను మా ఊర్లో కూడా మేము చాలా పేదవాళ్ళం అండి. పేరుకి రెడ్డి అంటే కొంచెం ఆస్తులు అవి ఉంటాయి, ఊర్లలో పొలాలు అవి ఉంటాయి, డబ్బులు అయితే రావు కదా, పొలాలు ఉంటాయి కానీ అవి ఇప్పుడు డబ్బుల రూపంలో అయిపోయాయి. అది కూడా లేదు మాకు. అంటే మా సొంతూరు వేరే ఊరు, అంటే మా తాతలది తండ్రిది నెమ్మాని అయితే అక్కడ 50 ఎకరాలు ఉండేది. ఏదో పరిస్థితుల ప్రభావంలో అది అమ్మేసుకొని ఇంకా వేరే ఊర్లో కొనుక్కుందామని వచ్చి ఇక్కడ ఏం కొనలేకపోయారు అనమాట. అందుకోసం స్వతహాగా నేను పేదవాడిని, ఫస్ట్ పేదవాడిని, తర్వాత ఉద్యోగం ఏమీ లేదు, సినిమాలు చేస్తుంటే ఎవరు పిల్లనివ్వరు కదా. అందుకోసం మనకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ జాయిన్ కావాలని చెప్పి ఈటీవీలో నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను 95లోనే. జాయిన్ అయితే 97లో పెళ్లి అయిపోయింది నాకు. ఇక ఈటీవీ చూపించుకొని పెళ్లి చేసుకున్నాను. అదేలేండి, జాబ్ ఉంది, సర్టన్ జాబ్ అని చెప్పేసి. ఏం చేస్తారండి మీ మిస్సెస్? తను హౌస్ వైఫ్ అండి. పిల్లలు?
అంటే ఇప్పుడైతే ఒకటి మెడికల్ షాప్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాను. ఓకే, మెడికల్ షాప్ ఇప్పుడు తను చూసుకుంటుంది. నేను ఇక్కడ ఉన్నానంటే తను అక్కడ ఉంటుంది. అదేలేండి, ఏదో ఒకటి ఉండాలి కదా. ఉండాలి మీరు కదా. కాస్త క్యారెక్టర్ అవి ఇవి అని తిరుగుతూ ఉంటాం. స్టాండర్డ్ గా ఇన్కమ్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి అవునవును. నాకు మెడికల్ ఫీల్డ్ అప్పుడు కొంచెం టచ్ ఉంది. ఇంటర్మీడియట్ చేసినప్పుడు చేశాను అనమాట. అదేలేండి. ఇప్పుడు న్యూ గాంధీ మెడికల్ షాప్ అని ఒకటి మన ముషిరాబాద్ అపోజిట్ లో ఒక షాప్ ఉంది. మాకు 2 పాపలు. నాకు పెద్ద పాప పేరు సుస్వర, రెండో పాప పేరు మధురస్వర. సుస్వర సంగీతం అంటే ఇష్టం అండి. అంటే నేను చదువుకున్నప్పుడు తెలుగు ఇన్స్టిట్యూట్ చదువుకున్నాను కదా, మా దాంట్లో యాక్టింగ్ కి అప్పుడు అమ్మాయిలు ఎవరు జాయిన్ అయ్యేవారు కాదు, భయం కదా అమ్మాయి. అవును, మ్యూజిక్ లో అందరు అమ్మాయిలే ఉండేవాళ్ళు. సో వీళ్ళంతా మాకు ఫ్రెండ్స్ అయ్యారనమాట. వాళ్ళు పాడుతుంటే వింటూ ఉండేవాళ్ళం. ఇక మాకు రెగ్యులర్ గా కొంచెం అలాగలాగలాగా నాకు కూడా సంగీతం మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చి అమ్మాయి కదా ఏదన్నా మ్యూజికల్ నేమ్ పెడదామని సుస్వర్ అని పెట్టా. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో పాప వచ్చేసింది. మళ్ళీ ఏమి పేరు ఏం పెట్టాలి, మళ్ళీ నా అక్కకు మ్యూజికల్ పేరు పెట్టావు, నాకు మామూలు పేరు పెట్టావు అంటది అని మధురస్వర్ అని పెట్టేశాను అనమాట. పెద్ద పాప US లో చదువుతుంది ఇప్పుడు, చిన్న ఇక్కడ చదువుతుంది. ప్రస్తుతం కాళోజీ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి క్యారెక్టర్ అది పడితే గానీ మీకు జనాల్లోకి వెళ్తుంది. వేరే వేరే అద్భుతమైన క్యారెక్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అని వెయిట్ చేస్తున్నారు. ఏ యాక్టర్ అయినా కూడా ఒక టర్నింగ్ కోసం వెయిట్ చేస్తారు కదా. ఖచ్చితంగా. అవును. థ్యాంక్ యూ అశోక్ గారు. మీరు అనుకున్నట్టు కాళోజీ మూవీ చక్కగా తొందరలో రిలీజ్ అవ్వాలి. మీరు అనుకున్న క్యారెక్టర్స్ ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి. తప్పకుండా తప్పకుండా అశోక్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.